ఈ ఫోటోలో ఉన్నది నా పాప. రామనాథం గారు, ఇతని పేరు వీరు, విజయేంద్ర ప్రతాప్ గారు అల్లుడు. మీకు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో పోవచ్చు. సార్ సార్ ఏమైంది సార్? ఏమైంది? వదిలే. ఎన్నో సంవత్సరాలుగా ఈ కళ ఎంతో మందికి సంతోషాన్ని ఇచ్చింది, ఎంతో మందికి న్యాయం జరిగేలా చేసింది. మొట్టమొదటిసారి ఒకరికి అన్యాయం జరిగింది. నేను దాచిన ఒక నిజం వల్ల 2 కుటుంబాలు అబద్ధంలో బతుకుతున్నాయి. ఆ వీరు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఒక అమ్మాయికి ద్రోహం చేసి తన తల్లిదండ్రులకు దూరం చేశాడనే బాధ నన్ను వెంటాడుతుంది. ఈ కళకి నేను ద్రోహం చేశాను. నా తప్పుకి ఏ శిక్ష వేసుకోవాలి? ఇలా బాధపడే బదులు ఆ నిజమేదో చెప్పేసి ఆ దుర్మార్గుడి చేతిలో చావాలనిపిస్తుంది. మీ బాధ నాకు అర్థమైంది సార్. మీ గిల్ట్ పోవాలంటే ఒక్కటే మార్గం, నిజం బయట పెట్టడం. నేను విజయేంద్ర ప్రతాప్ గారి కుటుంబం గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళది చాలా మంచి కుటుంబం. వాళ్ళ అబ్బాయి రుద్రప్రతాప్ గురించి చాలా గొప్పగా విన్నాను. ఎంతటి సమస్యనైనా ఎదిరించి నిలబడే వీరుడు సార్. విశ్వనాథ్ గారి అసలైన కూతురు గంగా తన భార్యే. సార్, ఈయనని నేను గుడి దగ్గర కలిశాను. సార్, ఈయన స్కెచింగ్ ఆర్టిస్టా? ఆయన నా స్కెచింగ్ ఎందుకు గీశారు? నేను అడిగితే వీరు ఏదో అడ్రస్ కోసం వచ్చాడని చెప్పాడే, కానీ ఈయనేదో పర్పస్ఫుల్ గా వచ్చాడని ఈ సీసీటీవీ ఫుటేజ్ని బట్టి అర్థమవుతుంది. అసలు కారణం ఏమై ఉంటుంది? అంటే రామనాథం గారికి గంగా యశ్నాథ్ గారి కూతురని తెలిసినేటి? విశ్వనాథ్ మామయ్య రామనాథం గారితో మాట్లాడుతుంటే వీరులో టెన్షన్ గమనించాను. ఎందుకు టెన్షన్ పడ్డాడు? మనలో మనం ఎంత డిస్కషనింగ్ చేసినా సమాధానం దొరకదు సార్. నాకెందుకో ఈ రామనాథం గారిని కలవడమే మంచిదనిపిస్తోంది. నేను అదే అనుకుంటున్నాను. ఆయన్ని కలిస్తే గాని అన్ని నిజాలు బయటికి రావు. రంగా బా, ఇమ్మీడియట్ గా రామనాథం గారి అడ్రస్ కనుక్కో. అలాగే బా. ఇషిక, ఏంటి ఒక్కదానివే కూర్చున్నావు? జయా, నువ్వెప్పుడొచ్చావు? రా కూర్చో. ఇందాకే వచ్చాను. అవునా? అన్నట్టు ఏ పని మీద వచ్చావు? మా అమ్మ వాళ్ళ అన్నయ్య కోసమని ప్రేమగా పాయసం చేసి పంపించింది. ఈ వంకతో మీ అందరినీ ఒకసారి కలిసినట్టు ఉంటుందని నేనే తీసుకొచ్చాను. అన్నట్టు మీ మావయ్య గారు బానే సంపాదించారు. ఒకవేళ మీరింటి నుంచి విడిపోతే మీ వాటా ఎంతొస్తుంది? ఏంటి అప్పుడే వాటాల గురించి ఆలోచిస్తున్నావు? పెళ్ళి అవ్వగానే వేరే కాపురం పెట్టి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నావా? అదేం లేదు. చూడు, మనం అనుకున్నట్లు విశాల్తో నీ పెళ్లి జరుగుంటే విశ్వనాథ్ ఆస్తి కలిసి వచ్చేది.
అనుకోకుండా వంశీతో నీ పెళ్లి ఫిక్స్ అవ్వడం కూడా మనకే మంచిదైంది. కానీ ఆ మాత్రానికే నీకేదో అధికారం వచ్చిందని సంబరపడిపోకు. ఎందుకంటే నువ్వు విశ్వనాథ్ వాళ్ళ కూతురివి కాదని, నీదంతా నాటకమని రుద్ర గంగలకు తెలుసు. వాళ్ళ నిజాన్ని బయట పెట్టే ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ మోరోవర్, పెళ్లి జరగకుండా చేయడానికి ఎలాంటి స్టెప్నైనా తీసుకుంటారు. సో బీ కేర్ఫుల్. ఐ నో బ్రో, అందుకే కదా రుద్రాయే మా పెళ్లి బాధ్యత తీసుకునేలా చేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ స్మార్ట్ మూవ్. కానీ రుద్రని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే మన ప్లాన్స్ మనకుంటాయి బ్రో. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. పైగా అది వాళ్ళకే మైనస్ అవుతుంది. సో వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేసి పెళ్లి ఆపేలోపే మనం ఆ పెళ్లి జరిపించాలి. అలా ప్లాన్ చేయి. ఈ పెళ్లికి ఎక్కువ గ్యాప్ రాకూడదు. అదే ఆలోచిస్తున్నాను.